భారత్ పై పాకిస్తాన్ టెర్రరిస్టులు చేసిన దాడి ఘటనను ఇంకా ప్రపంచం మర్చిపోలేదు. ఇంతలోనే అగ్రరాజ్యం అమెరికాలో ఓ వ్యక్తి ఇజ్రాయెల్ మద్దతుదారులపై ఉగ్ర దాడికి పాల్పడ్డాడు. హమాస్ చెరలో ఉన్న బందీలను రిలీజ్ చేయాలంటూ కొలరాడోలోని బౌల్డర్ నగరంలో ర్యాలీ నిర్వహించారు. అయితే ఈ ర్యాలీలో పాల్గొన్న వారిపై సోలిమాన్ అనే వ్యక్తి అకస్మాత్తుగా దాడి చేయడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే దీన్ని ఉగ్రవాద కోణంలోనే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. టెర్రర్ అటాక్ తో అగ్రరాజ్యం అమెరికా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఆదివారం మధ్యాహ్నం 1:30 సమయంలో కొలరాడోలోని బౌల్డర్ నగరంలోని పెర్ల్ స్ట్రీట్ మాల్ అనే షాపింగ్ ఏరియాలో దాడి జరిగింది. ఈ ప్రాంతంలో రన్ ఫర్ దేర్ లైవ్స్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. గాజాలో హమాస్ చేతిలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరుల విడుదల కోసం ఇజ్రాయెల్ మద్దతుదారులు ర్యాలీ చేపట్టారు. గతంలోనూ ఈ సంస్థ శాంతియుతంగా కార్యక్రమాలను వారానికి ఒకసారి నిర్వహిస్తూ వచ్చింది. అయితే తాజాగా జరిగిన ఈ శాంతియుత ర్యాలీ సమయంలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా ఫ్రీ పాలస్తీన్ అని అరుస్తూ మేక్ షిఫ్ట్ ఫ్లేమ్ థ్రోవర్ అనే మంటలు చిమ్మే పరికరాన్ని స్వయంగా తయారు చేసుకుని దానితో మెలటో కాక్టైల్స్ వంటి ఇన్సెండియరీ డివైజ్లతో దాడి చేశాడు. ఈ దాడిలో 8 మంది గాయపడ్డారు. వీరిలో 4 మహిళలు, 4 పురుషులు ఉన్నారు. గాయపడిన వారిలో కొందరికి తీవ్ర గాయాలవడంతో వారిని ఎయిర్ లిఫ్ట్ చేసి డెన్వర్లోని బర్న్ యూనిట్కు తరలించారు. ఈ దాడి చేసిన వ్యక్తిని 45 ఏళ్ల మొహమ్మద్ సబ్రీ సోలిమాన్గా గుర్తించారు. ఈజిప్టుకు చెందిన సోలిమాన్ 2022లో నాన్ ఇమిగ్రెంట్ వీసాతో అమెరికాలోకి ఎంటర్ అయ్యాడు. 2023లో వీసా గడువు ముగిసినప్పటికీ సోలిమాన్ అక్కడే ఉండిపోయాడు. అయితే యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఇతనికి వర్క్ పర్మిట్ జారీ చేసినట్లు కొన్ని వర్గాలు పేర్కొన్నాయి. ఇది బహుశా అసైలం క్లెయిమ్కు సంబంధించినది కావచ్చని తెలుస్తోంది. ఈ ఘటన సమయంలో సోలిమాన్ ఫ్రీ పాలస్తీన్ అని అరుస్తూ ఎండ్ జియోనిస్ట్స్, యు ఆర్ కిల్లర్స్, హౌ మెనీ చిల్డ్రన్ హ్యావ్ యూ కిల్డ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశాడు. అయితే సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలంలోకి చేరుకున్న వెంటనే సోలిమాన్ను అదుపులోకి తీసుకున్నారు. షర్ట్ లేకుండా చేతుల్లో 2 గాజు సీసాలు పట్టుకుని అరుస్తూ కనిపించాడు. బాధితులకు సహాయం చేస్తున్న వ్యక్తులు ఒక మహిళపై మంటలను ఆర్పడానికి నీటిని పోస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సోలిమాన్ను అరెస్ట్ చేసిన తర్వాత అతనికి గాయాలు ఉండడంతో హాస్పిటల్కు తరలించారు. FBI, బౌల్డర్ పోలీసులు ఈ ఘటనను టార్గెటెడ్ యాక్ట్ ఆఫ్ వైలెన్స్గా, ఉగ్రదాడిగా వర్గీకరించి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఇతను ఒంటరిగా పనిచేశాడని, ఏ విధమైన సమూహంతోనూ సంబంధం లేదని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు వైట్ హౌస్ అధికారులు సమాచారం అందించారు. ఆయన ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నారని వైట్ హౌస్ అధికారులు తెలిపారు. సోలిమాన్ అక్రమ ఆలిన్ అని బైడెన్ పరిపాలనలో వర్క్ పర్మిట్ పొందినప్పటికీ వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికాలో ఉండిపోయాడని వైట్ హౌస్ డెప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇక కొలరాడో గవర్నర్ జారెడ్ పోలిస్ ఈ ఘటనను హీనమైన టెర్రర్ యాక్ట్గా ఖండించారు. ద్వేషంతో కూడిన చర్యలు ఏ విధంగానూ ఆమోదయోగ్యం కాదన్నారు. ఇక ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ ఈ దాడిని ప్యూర్ యాంటీ సెమిటిజంగా, ఉగ్రవాద దాడిగా అభివర్ణించారు. ఈ ఘటన గాజా యుద్ధంపై అమెరికాలో మరింత ఉద్రిక్తతలను రేకెత్తించింది. ఇటీవల వార్తల్లో యాంటీ సెమిటిక్ ఘటనలు పెరిగాయి. ఈ దాడి యుఎస్లోని యూదు సమాజాన్ని తీవ్రంగా కలిచివేసింది. FBI, స్థానిక పోలీసులు ఈ ఘటనను హేట్ క్రైమ్గా, ఉగ్రదాడిగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక కొలరాడోలో జరిగిన దాడిపై పాకిస్తాన్ కేంద్రంగా విస్తరిస్తోన్న ఉగ్రవాదంపై పలు దేశాలకు తెలియజేస్తూ అఖిలపక్ష ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తోన్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశం, యునైటెడ్ స్టేట్స్లో ఉగ్రవాదానికి తావు లేదన్నారు. బౌల్డర్లో జరిగిన ఉగ్రదాడి గురించి భారత ఎంపీల ప్రతినిధి బృందం సభ్యులు తెలుసుకున్నారని, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలియగానే ఉపశమనం పొందామని, ఉగ్రవాదానికి మన దేశాలలో స్థానం లేదని శశి థరూర్ తన ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు. బ్రెజిల్ పర్యటన అనంతరం థరూర్ ప్రతినిధి బృందం అమెరికాకు చేరుకుంది.